హలో ఫ్రెండ్స్, ఈరోజు కీమా అండి. ఇది ఏ విధంగా ఉండాలో చూద్దామండి. క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసుకుని ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోండి. ఇదిగోండి, ప్యాన్ పెట్టుకున్న తర్వాత పప్పు నూనె పోసుకోండి. నేను పప్పు నూనె పోసానండి. పప్పు నూనె అన్నా నువ్వుల నూనె అన్నా ఒకటేనండి. ఇది నేను పప్పు నూనె ఎందుకు పోస్తున్నానంటే సర్జరీలు జరిగిన వాళ్ళకి కానీ డెలివరీ అయిన వాళ్ళకి కానీ ఈ పప్పు నూనె వేసి వండుతారండి. కీమాని కూర అయినా సరే పప్పు నూనె వేసి వండుతారండి. అందుకని పప్పు నూనె వేసి చూపిస్తున్నాను. పప్పు నూనె వేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయ రేకలండి ఎక్కువ వేసుకోవాలండి. అసలు ఎక్కువ తినాలి. అందుకని నేను ఎక్కువ వెల్లుల్లిపాయ రేకలు ఎక్కువ వేస్తున్నానండి. ఒలుచుకుని వేసుకోవచ్చండి. నేను ఇంకా అలాగే వేసేసాను. అంటే కుట్లు తొందరగా మాడతాయి అన్నమాట. అందుకని చెప్పి వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటారు. ఈ నువ్వుల నూనె వేసి వండుకోవడం వల్ల ఏంటంటే నడుము అనేది గట్టి పడుతుంది. ఉల్లిపాయలు వేగుతున్నాయి కదండి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న కరివేపాకు వేసుకోండి. మీరు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలంటే వేసుకుని వేపుకోవచ్చండి. ఉల్లిపాయలు అవసరం లేదు, ఓన్లీ కైమానే వేపుకుంటామంటే కైమా వేసి వేపుకోవచ్చు. నేను కొంచెం ఉల్లిపాయ ముక్కలు అయితే వేస్తున్నాను అండి. కొద్దిగా చిన్న పాయ అండి, ఒక చిన్న పాయ కోసాను, అది వేసుకుంటున్నాను. ఉల్లిపాయ కూడా కొంచెం వేగాలండి బాగాను. ఉల్లిపాయ వేగిపోయినాయి కదండి, ఉల్లిపాయలు కూడా వేగినాయి కదండి. ఇప్పుడు మనం కైమా వేసేసుకుందాం అండి. కడిగి పెట్టుకున్న కైమా వేసుకుందాం. కైమా వేసేసుకున్నాము, కొంచెం కలుపుకోవాలండి. ఇదిగోండి, కైమా వేసుకున్న తర్వాత పసుపు వేసేసుకోండి. సాల్ట్ కూడా టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా వేసేసుకోండి. ఒకసారి బాగా కలిపేసుకోండి. కొంచెం సేపటికి ఇందులో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుందండి. సర్జరీ అయిన వాళ్ళకి డెలివరీ అయిన వాళ్ళకి కానీ ఈ విధంగా చూపిస్తున్నానండి. మామూలు వాళ్ళు అయితే మామూలుగానే వండేసుకోవచ్చండి. ఎల్లుల్లిపాయ రేకలు అంత అవసరం లేదు. అలాగే మామూలు నూనెతోనే వండుకోవచ్చు. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి కొంచెం బాగా కలిపేసుకోండి. వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇంకొంచెం వాటర్ పోసేసుకోండి. వాటర్ పోసేసుకుంటే కొంచెం బాగా ఉడికిపోద్ది అనమాట. ఇంకా మూత పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా నీళ్ళు పోసుకున్న తర్వాత మూత పెట్టేసేయండి. ఇప్పుడు మూత తీసి ఒకసారి ధనియాల పొడి వేసుకోండి. జీలకర్ర పొడి అండి. ఇంతే అండి, ఇంకేం మసాలాలు వేసుకోకూడదండి. ఇంక వేరే మసాలాలు వేయకూడదండి ఇందులో. ఇది సర్జరీ అయిన వాళ్ళకి చూపిస్తున్నాను కాబట్టి అసలు ఎటువంటి మసాలాలు వేయకూడదండి. గరం మసాలా వేసుకోకూడదండి. కడుపులో మంట వచ్చేస్తుంది కదా, అందుకని గరం మసాలా అది ఏమీ వేయటం లేదండి. మూత తీసి కొత్తిమీర వేసేసుకోండి. కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలుపుకోండి. ఇంకా కొంచెం వాటర్ ఉంది కదండి. ఇదిగోండి, దగ్గరికి వచ్చేసింది కదండి. ఇంకా కారం వేసేసుకోవచ్చండి. కారం అనేది కొంచెం తక్కువనే వేసుకోండి, ఘాటు వచ్చేస్తుంది, కడుపులో మంట వస్తుందండి. అందుకే కొంచెం తక్కువనే వేస్తున్నాను. అయిపోయింది, స్టవ్ బంద్ చేసేసుకోండి. ఇంతే ఫ్రెండ్స్, ఇంతే అండి. కైమా రెడీ అయిపోయిందండి. ఈ విధంగా సర్జరీ అయిన వాళ్ళకి ఈ విధంగా పెడతారండి. ఇది నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.